డిస్క్లైమర్ 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 గైస్, లిస్ట్ లో చెప్పిన అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చిన మూవీసే. మీకు కూడా అవి నచ్చే ఉంటాయి. కానీ ఈ మూవీస్ నిజంగా ఫ్లాప్ అయ్యాయి. సో అవి ఎందుకు అయ్యాయి, అవి ఏ మూవీస్ తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు కాస్త మా ఛానల్ ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ లిస్ట్ లో ఉన్న నెంబర్ 1 ఫిల్మ్ వచ్చేసి ప్రసన్నవదనం. అసలు ఏమైనా సినిమానా ఇది. చాలా సస్పెన్స్ గా, థ్రిల్లర్ గా, ఆ కామెడీని కూడా చాలా బాగా చూపించారు. సో సుహాసన కెరీర్ లోనే ఇది మంచి ఫిల్మ్ గా నిలిచిపోతుంది అనుకున్నాం. కానీ సినిమా బాగున్నప్పటికీ కాస్త ఏదో డిసప్పాయింట్ అవ్వడం వల్ల సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. బట్ సినిమా మాత్రం చాలా బాగుంటది. అంటే చాలా ఏళ్ళ తర్వాత కూడా సుహాసన్న ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీతో మన ముందుకు వచ్చారు. కానీ మనకు మాత్రం సినిమా నచ్చింది గైస్. సో ఈ మూవీ అయితే నాకు చాలా ఇష్టం. సో మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ అనేది ఓటీటీలో మాత్రం చాలా బాగా హిట్ అయింది. సో మీలో ఎవరైనా ఈ మూవీని చూడకపోతే ఇంకోసారి చూసేయండి. ఒకవేళ చూసి ఉంటే ఇంకోసారి చూడండి. ఓకే, నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ ఈస్ టైగర్ నాగేశ్వరరావు. అబ్బబ్బబ్బబ్బా, ఏమైనా సినిమానా ఇది. అసలు రవితేజ నా కెరీర్లో ఇలాంటి సినిమా చేస్తారని నేను అనుకోలేదు గైస్. థియేటర్లో చూసినప్పుడైతే నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. రన్ టైం కాస్త ఎక్కువ ఉన్నా కానీ సినిమా అయితే చాలా బాగుంది. సో నాకే తెలియదు ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయిందో. అసలు ఎంత మంచి సినిమా ఇది, ఎంత మంచి కంటెంట్ వచ్చింది, ఒక బయోగ్రఫీ కూడా. సో ఇలాంటి బయోగ్రఫీనే కదా మనం ఎంకరేజ్ చేయాలి. సో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది గైస్. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇది ఫ్లాప్ అవ్వడం వల్ల. సో ఈ మూవీ కూడా మీరు ఎవరికైనా ఇష్టమా? బట్ ఈ మూవీ అనేది చాలా బాగున్నప్పటికీ కానీ థియేటర్లో ఫ్లాప్ అయిన ఓటీటీలో మాత్రం చాలా బాగా హిట్ అయింది. సో దీనికి కారణం ఏంటంటే ఈ మూవీ అనేది సంక్రాంతి బడిలో వచ్చింది. అప్పటికే లియో సినిమా అలాగే భగవంత్ కేసరి అనే సినిమాలు ఉన్నాయి. అవి చాలా బాగా థియేటర్లో ఆడుతున్నాయి. సో ఈ మూవీ అనేది చాలా తక్కువ హైప్తో రావడం వల్ల ఈ సినిమా అనేది ఫ్లాప్ అయిపోయింది. సో నిజంగానే ఈ మూవీ కాస్త హైప్ అయిన బిల్డ్ అయ్యి ఉంటే, ఒకవేళ చూసి ఉంటే ఏమైనా ఉండేదా, వేరే లెవెల్ కలెక్షన్స్ వచ్చేది. సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిపోయేది. సో నాకేం ప్రాబ్లం లేదు గైస్, ఎందుకంటే ఈ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా ఎమోషనల్ కూడా అయ్యాను. సో ఈ మూవీ అయితే నాకు నచ్చింది. మీకు కూడా నచ్చిందా? అయితే కామెంట్ చేసేయండి. ఓకే గైస్, నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ ఇస్ సైండో. బా, ఏమైనా సినిమా ఇది. యాక్షన్ ఏమైనా ఉంటుందా? అంతేకాక ఆ ఎమోషన్ కానీ, పిల్లల మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కడ తేడా కొట్టిందంటే కాస్త సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కాస్త బోర్ కొట్టిన సినిమా మాత్రం చాలా ఎంగేజింగ్ గా తీశారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆ ఎమోషన్ చాలా బాగుంది. బట్ ఈ మూవీ కూడా ఈ సంక్రాంతికి బయలులో దిగి చాలా మోసపోయింది. ఎందుకంటే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి, గుంటూరు కారం అని, హనుమానం అని. కానీ హనుమాన్ మూవీ మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. గుంటూరు కారం కూడా అంతో పర్లేదు, బాగానే ఉంటుంది, దాన్ని ఎక్కువ పట్టించుకున్నారు. ఈ మూవీని అయితే అస్సలు పట్టించుకోలేదు. ఒకవేళ ఈ మూవీ సరైన టైం చూసుకొని కరెక్ట్ టైంలో దింపి ఉంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీ నాకే నచ్చిందా, మీకు నచ్చిందా? మీకు నచ్చి ఉంటే కామెంట్ చేసేయండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ ఈస్ అంటే సుందరానికి. అబ్బబ్బబ్బా, ఏమైనా మంచి సినిమానా. అసలు ఎలా ఫ్లాప్ అయ్యింది? అసలు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆ రన్ టైం అలాగే ఆ రిలీజ్ డేట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ చేస్తున్న సినిమా మంచి హిట్ అయ్యి ఫ్లాప్ అవ్వకుండా ఉండేది. ఈ మూవీలో అర్థం కానిది కొంచెం ఆ స్క్రీన్ ప్లే. కాస్త స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల, స్టోరీ మెల్లిగా స్లోగా వెళ్ళడం వల్ల మ్యాక్సిమం ఆడియన్స్కి ఆ సినిమా అంత ఎక్కలేదు. అదే కాస్త ఎంగేజింగ్గా తీసి ఉంటే బాగుండేది అనిపించేది. అలాగే ఆ టైంలో KGF 2 అలాగే బీస్ట్ సినిమాలు బాగా హిట్ అయ్యి రన్ అవుతూ ఉన్న సమయంలో వచ్చింది. కావున దీనివల్ల ఆ కలెక్షన్స్ పడిపోయాయి. దీనివల్ల సినిమా ఫ్లాప్ లిస్ట్కి వెళ్ళిపోయింది. కానీ ఓటీటీలో ఎలాగో హిట్ అయింది అనుకోండి. నెంబర్ 5
అయితే ఈ మూవీ అంటే మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ చేసేయండి. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ ఈస్ అమిగోస్. ఈ సినిమా కూడా నాకు చాలా ఇష్టం. అసలు కళ్యాణ్ రామ్ అన్న తన ముందు సినిమా బింబిసార తర్వాత వచ్చిన సినిమా ఇది. దీనిపైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న జై లవకుశ సినిమాలో 3 రోల్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ అన్న కూడా ఈసారి 3 రోల్స్ చేసి ఖచ్చితంగా హిట్ కొడతాడని ఫ్యాన్స్ ఆడియన్స్ అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ దెబ్బ కొట్టాయి. ఈ సినిమాకి మెయిన్ దెబ్బ కొట్టింది వచ్చేసి ఆ స్టోరీ భయ్యా. కాస్త ఆ స్టోరీ చేంజ్ చేసి అలాగే ఆ స్క్రీన్ ప్లేని కొంచెం బాగా తీసి ఉంటే సినిమా వేరే లెవెల్ హిట్ అయ్యేది. ఈ సినిమా ఎలా చేసినా బాగుంది, నాకు నచ్చింది. ఈ సినిమా మీకు కూడా నచ్చిందా? అయితే కామెంట్ చేసేయండి. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఈస్ రాధేశ్యామ్. అబ్బబ్బబ్బా, ఏమైనా సినిమానా మామ ఇది. అసలు ఈ సినిమా ఎలా ఫ్లాప్ అయింది? ఎంత మంచి సినిమా. ప్రభాస్ అన్న తన కెరీర్లో ఇలాంటి సినిమా చేయనే లేదు. ఆ స్టోరీ మాత్రం ఎక్సలెంట్. ఆ సినిమాలో చాలా కంటెంట్ కూడా ఉంది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఎక్స్పెక్టేషన్. చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఎటువంటి యాక్షన్ ఫైట్ ఉండదు. ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ అన్న దగ్గర నుండి ఎక్కువ యాక్షన్ కోరుకోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. కానీ ఓటీటీలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా నాకు చాలా ఫేవరెట్. మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేసేయండి. సో ఇది గైస్ నా ఫైనల్ లిస్ట్. సో ఇందులో చెప్పిన సినిమాలో మీకు ఏవేవి ఫేవరెట్ కామెంట్ చేసేయండి. ఇంత కష్టపడినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చుగా ప్లీజ్.